వెల్కమ్ టు ఐడిటీవీ. కొన్ని రోజుల్లో చైనాలో పర్యటించబోతున్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి వెళ్తూనే ఆ దేశం మీదే వార్నింగ్లు. చైనాలో లభించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై ఆపేస్తే యుఎస్కి గనక ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లైని చైనా గనక ఆపేస్తే 200% టారిఫ్ విధిస్తానంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళు మాకు మ్యాగ్నెట్స్ అమ్మాల్సిందే, లేదంటే కనుక 200% టారిఫ్ వేస్తాను లేదా ఇంకేదైనా చేస్తాను అంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో చైనా పర్యటనకు వెళ్ళబోతున్న ట్రంప్ వాళ్ళు గనక ఈ ప్రోడక్ట్ ఆపితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నాడు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రపంచ దేశాలకు అర్థం కాని పరిస్థితి. అలాగే చైనాలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫెన్స్ తదితర పరిశ్రమలకు చాలా కీలకం. యుఎస్లో ఉన్నటువంటి వాటిని గనక మాకు ఆపేస్తే గనక మీ అంతా చూస్తామంటూ కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. లేదా 200% టారిఫ్ వేస్తాడంట. మరి రేపు చైనాలో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ని ఎలా స్వాగతిస్తారు, ఏ విధంగా సమాధానం చెప్పి పంపిస్తారో వేచి చూడాలి.